ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొని ఆ ఆజ్ఞలను ఎవరైతే అంగీకరించి ఆ ఆజ్ఞల ప్రకారము జీవిస్తారో అటువంటి వారు మాత్రమే మరి ఆయన్ని ప్రేమించేటువంటి వారు. ఎవరు కూడా మరి ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ఆయన ప్రేమించలేరు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడు. దేవుడు అనాది కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, మరి సీనాయి పర్వతం పైన దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఏవైతే ఉంటున్నాయో ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ఎందుకనగా ఈ లోకంలో ప్రజలు ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. మరి అటువంటి వారికి వరకు మరి ప్రేమ, సంతోషము, సమాధానము మరి కలగాలని, ఉండాలని దేవుని యొక్క సంకల్పం అంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ఆజ్ఞను అంగీకరించాలి. ఎవరైతే మరి ఆయన్ను సంపూర్ణంగా అంగీకరిస్తారో, ఆయన నిజ రక్షకుడు అని స్వీకరిస్తారో అటువంటి వారు మాత్రమే, అంత మాత్రమే కాదు, వాటిని గైకొని వాటిని అనుసరించి నడుచుకునేటువంటి వారు మాత్రమే ఆయన్ని ప్రేమించేటువంటి వారుగా ఉంటారు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును అని చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఆజ్ఞను పాటించరు, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించరు. వారి జీవితాలు మరి సాదృశ్యంగా ఉండవు, మరి సాక్షార్థంగా ఉండవు. అలాంటి వారు ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నారు. అయితే దేవుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. మరి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పుట కాదు, కానీ ఆయన ఆజ్ఞలకు లోబడి ఆ ఆజ్ఞ అనుసరించి మరి ఆయన్ని ప్రేమించేటువంటి వారిగా వాటిని గైకొనాల, మన జీవితానికి వాటిని అన్వయించుకొని వాటిని క్రియారూపంలో మనము మరి బయలుపరచాల. అప్పుడు మాత్రమే మనం దేవుడిని ప్రేమించేటువంటి వారిగా మనము ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఆయన ఆజ్ఞలను గైకొనకుండా, ఆయన చిత్తానుసారంగా జీవించకుండా, ఈ లోకానుసారంగా జీవిస్తూ మరి దేవుడిని నేను ప్రేమిస్తున్నాను దేవుడు అని చెప్పుకుంటూ ఉంటే మరి ప్రయోజనం లేదు. మరి ఎలాంటి వారిగా మనం ఉంటున్నాము? ఆయన ఆజ్ఞలు ఏమైతే మనకు ఇచ్చాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. మనల్ని మనము ప్రేమించుకున్న రీతిగానే ఇతరులను కూడా మనం ప్రేమించేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము మనం జీవించేటువంటి వారిగా మనం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఆమేన్.